హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పనస గింజలతో కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్: పనస గింజలు, 2 టమాటాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పొడి, ఆవాలు జీలకర్ర, కొబ్బరి పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, దానికి సరిపడా నూనె. ఇవి దానికి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ అయితే మనము పనస పండును తింటాం కదా, తినేసిన తర్వాత లోపల ఈ గింజలు ఉంటాయి. ఆ గింజలు ఇలా ఆరబెట్టినాం అనుకో గాలికి, అవి ఇలా వచ్చేస్తాయి. ఈ తెల్లగా ఉండే పొట్టు ఆరిపోతే ఈజీగానే వచ్చేస్తుంది. ఆ పొట్టు తీసిన తర్వాత ఆ పొట్టు లోపల ఇంకొక పొట్టు ఉంటుంది ఎర్రగా. ఆ ఎర్రగా ఉండే పొట్టు రాత్రి నానబెట్టి పొద్దున బాదం పప్పుకి ఎలా పొట్టు తీస్తామో అలా తీసేసుకొని ఈ గింజల్ని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ పొట్టు తీసేసి పెట్టేశాను. ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటా కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము. ఇవి కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా పనస గింజలన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉడకబెట్టైనా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పచ్చివే కట్ చేసి పెట్టాను. ఇంకా టమాటా, కరివేపాకు అన్నీ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను. గిన్నెలో అయినా చేసుకోవచ్చు. కొంచెం తొందరగా అయిపోవాలనుకొని కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్ వేడైన తర్వాత నాలుగు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. నాలుగు స్పూన్ల ఆయిల్ వేసాను. ఇప్పుడు దాంట్లో ఆవాలు జీలకర్ర వేద్దాం. ఆవాలు జీలకర్ర వేసాను. 1 స్పూన్ ఆవాలు జీలకర్ర. అది వేడైన తర్వాత కొన్ని శనగపప్పు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేయట్లేదు శనగపప్పు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వేగాలి. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆవాలు జీలకర్ర, టమాటా కూడా వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుందాం దాంట్లోకి. పసుపు వేస్తున్నాను. కర్రీకి సరిపడా పసుపు. ఇప్పుడు ఆ సీడ్స్ అన్నీ వేసేద్దాం. పనస గింజలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. పనస గింజలు వేసాను. ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసాను. కల్లు ఉప్పు వేసాను. తర్వాత కారం పొడి మీ స్పైసెస్ తగ్గట్టుని వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు అలా వేస్తున్నాను. తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేస్తున్నాను. పిల్లలు ఎక్కువ కారం తినలేరనేసి ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని కొన్ని నీళ్ళు పోసి విజిల్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేద్దాము. 1 గ్లాస్ నీళ్ళు పోసేసి ఈ పనస గింజలు బాగా ఉడికే వరకు పెట్టేసుకుందాం. 4-5 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసి
ఉడికించుకున్నాను. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. విజిల్ పెట్టినాను. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి చూపిస్తాను. గింజలు అయితే బాగా ఉడికిపోయాయి మెత్తగా. ఇంక ఇప్పుడు దాంట్లోకి ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసేద్దాము. దాంట్లోకి ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు అలా వేసాను. ఇది వేసేసి బాగా కలుపుకొని ఇంక ఇప్పుడు ఫైనల్గా కొబ్బరి పొడి కూడా ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు అలా వేస్తున్నాను. కొబ్బరి పొడి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పనస గింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి, వెజిటేబుల్ రైస్లోకి, ఆలు కుర్మా ఎలా ఉంటుందో అంత బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి. పనస గింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మేమైతే పూరీతో ఎంజాయ్ చేస్తున్నాము. చపాతీ కానీ వెజిటేబుల్ రైస్ దేంట్లో అయినా బాగుంటుంది. ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.